హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ జన్ వ్లాగర్. సో ఈరోజు వచ్చేసి డైరెక్ట్గా మన బండి పంచర్ అయింది. సో ఇప్పుడు అయిపోయింది పంచరు, కాకుంటే ఈరోజు చేపిస్తున్నా ఓ నెల తర్వాత. ఇది మన పంచర్ వచ్చేసి ఇంకా చాలా ఉన్నాయి చిన్న చిన్నవి. టామిగాడు అనుకున్నాడు, బాబు లే 31st దావత్ చేయవా? చేయదాడా వస్తుంది. చికెన్ వాసన రాగానే చక్కగా పైకి వస్తుంది. కథం ఇక పక్కన కూర్చొని చూస్తుంది, అందరి మొక్కలు ఓలేస్తారు ఎప్పుడు తిన్నామని. ఇక మేము జాలిపడేస్తాం, మంచిగా మెక్కుతుంది, వచ్చి ఇట్ట అనుకుంటుంది. సో చేయి మీద పెట్టి ఇట్లా హలో చెప్పినా లేస్తలేదు. సో గైస్ ఫైనల్గా అయితే వాటరు పెట్టేసినాం పొలానికి. సో 31st ప్లాన్ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఈ వర్క్స్ అన్నీ ముందే చూసుకొని వెళ్ళిపోతే అయిపోతుంది. సో వాటర్ అయితే అటు కిందికి వెళ్ళిపోతున్నాయి. అండ్ రేగట్లకు కానీ వెళ్ళి ఒకసారి వాటర్ చూసి వద్దాం. పొద్దున్నే పెట్టి వచ్చేసిన. అండ్ లెట్స్ గో. ఇక పోయి ఆ వాటర్ చూసి చక్కగా అరపెళ్ళి పోయి మనకు కావాల్సినవన్నీ తీసుకొని ఇంటికి వచ్చి చికెన్ వందాం. ఇక ఒక 5 kgs వందాం అనుకుంటున్నాం. సో లాస్ట్కి వచ్చేసరికి ఎంత అవుతుంది అన్నది చూద్దాం. లెట్స్ గో. మనకు కావాల్సిన సరుకు సామాన్ అంతా తీసుకున్నాం చికెన్ వండనీకే. సో అరపెల్లిగానే పొయ్యి వచ్చేసినాం. పోయి మనకు కావాల్సిన సరుకు కానీ తెచ్చేసుకున్నాం. సో ఇదంతా మన ఇంటికి తీసుకుపోయి చికెన్ వందాం. చికెన్ ఎట్లా వండాలో ప్రాసెసింగ్ చూపిస్తా మొత్తం. చూడండి, మీకు వంట రాకుంటే నేర్చుకోండి. అట్టర్ ఫ్లాప్ అవుతుంది వండుడు. చూద్దాం. ఇంతకుముందు వండిన 2-3 times సూపర్ వచ్చింది. మా వాళ్ళు ఒక్కొక్కరు జంపుడు చంపినారు. సో ఈసారి కానీ ఉందాం, ఎట్లా వస్తుందో చూద్దాం. చెప్పినా కానీ ఇంకో పార్సల్ రావాలని వచ్చిందట. నన్ను వేసిండట. ఇగో ఈడేసి పట్టా కప్పిండేది. ఇల్లే ఉన్నాయో మరి, ఓపెన్ చేసి చూద్దాం. బాబు లింగస్వామి వచ్చారు, నాకు హెల్ప్ చేస్తారన్నమాట. జూనియర్ చెఫ్లో లింగస్వామి ఓపెన్ చేస్తుండు. ఏమన్నా డ్యామేజ్ వస్తే ఆడే పైసలు ఇస్తాడు. టీషర్ట్లే 2 అయినా మనమే వేసుకుంటాం గైస్, రేపటి నుంచి మీరు చూడవచ్చు. గైస్ మనది వచ్చేసి ఇప్పుడు వండబోయే చికెన్ 4 kgs. సో ఇక్కడ సాయిబాబు వచ్చేసి అయితే కడిగి చేస్తున్నాడు. అండ్ లింగస్వామి వచ్చేసి అయితే గిన్నె అడిగినాడు. సో దానికి ఇంత మసిగాని రాసినాడు మనోడు, మంచి తెలివి కల్లోడు. సో ఏది చెప్పనవసరం లేదు, మంచిగా చేసేసిండు. సో ఇప్పుడు వచ్చేసి మనమైతే మంట పెట్టేద్దాం. మంట పెట్టకుండా పొగెళ్తుంది, ఎందుకంటే పొద్దున అంటించినాం కాబట్టి. సో లింగస్వామి అయితే అంటించేస్తుండు. గైస్ దాంట్లో నీళ్ళన్నీ పోయేదాకా వేడి చేయాలి, లేదంటే నూనె పోయంగానే వచ్చి మన మీదనే పడుతుంది, పటపటపట అంటాం. సో ఇప్పుడు వచ్చేసి మనం జీలకర్ర ఇది జీలకర్ర పోస్తున్నాం ఫస్ట్. మన అన్ప్రొఫెషనల్ కుక్కర్ గైస్, ఏదైనా మొత్తం గంట తేవాలంట. గంటకైనా పట్టుకోద్దాం. ఇది మొత్తం చింపిపోయి అయితే అన్ని కట్ చేసేసిండు సక్సెస్ఫుల్గా. మంచోడు అనమాట సాయిబాబు గారు. వచ్చేసి మనం ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకుంటున్నాం. భయం అనుకుంటా. ఏ అగ్గో 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 పేలుతున్నాయి అన్ని. మంట తక్కువ పెట్టాలరా. అయ్యల్ల వేయంగానే మనమైతే ఆత్రమాత్రంగా చికెన్ వేసినాం అనుకో, సో కూర అయితే ఆగమైపోతుంది. అందుకే మనం ఏం చేయాలంటే ఫస్ట్ వాటిని బ్రౌన్గా వేయించుకోవాలి. మనకు బ్రౌనీగా అయితే అయిపోయినాయి. సో మనమైతే చికెన్ అయితే వేసేసుకోవాలి. పడుతుంది. డబల్ కవర్ ఉంది గాయస్. డబల్ కవర్ ఉన్నది కొంచెం ఇబ్బంది అయింది, కానీ పర్లేదు మనం వేసేస్తాం. వేసేసాడు. జంపుదాం. ఇక కడుకొచ్చుకుందాం ఫస్ట్. సాయిబాబా గాలి పెడుతున్నాడు ఇప్పుడే. ముక్కలు అయితే చాలా పెద్దగా అయిపోయినాయి. గిన్నె చాలా పెద్దగా అయింది. గిన్నె పెద్దగా అయింది. చిన్న గిన్నె దొరకలేదు. ఉక్కుడికేలా కొంచెం ఉప్పేసి మూత పెట్టేస్తే కథం, ఒక 5 minutesకి అయిపోతుంది. తర్వాత మళ్ళా మూత తీసి దాంట్లో వేయాల్సిన మసాలాలన్నీ వేసేద్దాం. ఓకే మళ్ళా మసులుతుంది. ఇప్పుడు మనం ధనియాల పొడి వేస్తున్నాం. పచ్చి ధనియాల పొడి 2 ప్యాకెట్లు, 5 రూపాయల ఒకటి. అలా వేయగానే చికెన్ అయితే గుమలాడుతుంది మనకు. నెక్స్ట్ వచ్చేసి మనం వేయబోయేది ఏంటిది, పసుపు వేస్తున్నాం మంచిగా. దబడబడబడబడ తగినంత పసుపు వేసుకోవాలి. ఎక్కువ వేసుకున్నాం అంటే
ఏమవుతుందిరా? పసుపు ఎక్కువ అవుతుంది అంటే ఏం కాదు. ఇప్పుడు వచ్చేసి అల్లం పేస్ట్ వేస్తున్నాం. వర్కర్కి వర్క్ నేర్పుతున్నా. నాకు వచ్చి గాయస్ ఇక మనం వీడియో తీస్తాం కాబట్టి దాంతో వేపిస్తున్నాం. కారం ఉప్పు మొత్తం జల్లేసినాం. కలపాలి ఇక. కలుపుతూనే ఉండు కలుపు గాయస్. ఎర్రగా అయినది. సో చూద్దాం ఎట్లుంటుందో. మూత పెట్టి జరసేపు కాగినాక. ఓకే ఇది ఇప్పుడైతే మనం మసాలా వేస్తున్నాం. మళ్ళా వాసన వస్తుంది. ఆహా సూపర్ అండి స్మెల్. లైట్ ఎర్రబంతి పూలు వేస్తే సెట్ అవుతుంది. కలర్ వస్తుంది. కలర్ వస్తుంది. తాటిచ్చే అది ఆ క్యాస్ బుధవారం ఉంటుంది. తాటికలు ఉండాలి చెప్తాను కానీ మస్తు ఉంటుంది. మస్తు ఉంటుంది. చికెన్ లో చింతపులుసు పోసుకొని వండుకొని మస్తు ఉంటుంది టేస్ట్. వేయొద్దు మనకి ఇప్పుడు ఉన్నదే మస్తు ఉన్నది. మనోడు అయితే టెన్షన్ పడుతుండే అప్పటి నుంచి ఏమో చేస్తారని. బోసిడికే కాదు నవ్వుతా చూర్రి పెట్టే బోసిడికే చూస్తుంది చూడు. సో గైస్ చికెన్ అయితే ఫైనల్ గా రెడీ అయిపోయింది. సుర్రున కాలుతుంది. మొత్తం సూపర్ వచ్చింది అన్నమాట. టేస్ట్ గానా నేను చెప్పినగా మన వంతే అట్లా వస్తుంది అని. కాకుంటే మన జూనియర్ చెఫ్ తోటి చేపించిన. సో టేస్ట్ సూపర్ వచ్చింది. సో అట్లా అన్నమాట. ఇప్పుడు అయితే ఇంట్లో ఉన్న చిన్న చిన్న వర్క్స్ అయితే చేసేసుకొని ఫ్రెష్ అప్ అయి వెళ్ళిపోదాం ఇక. సూపర్ కుదిరింది. సో మన ఆధ్వర్యంలో జూనియర్ చెఫ్ చేసింది కాబట్టి సూపర్ వచ్చింది. నేను వండినా యాజ్ ఇట్ ఈస్ సేమ్ ఇట్లానే వచ్చేస్తుంది. ఇప్పుడు అందరి రియాక్షన్ అడుగుదాం. సూపర్ ఉంది చికెన్. నేను వండే మస్తుంది. నాకేం నచ్చింది. బాగుంది. నిజంగా బాగుంది. కెమెరా రామందుకే చెప్తుండే వీడు. అచ్చే బౌద్ అచ్చే. సో గైస్ మనం ఇప్పుడైతే సలిమంట పెడుతున్నాం. పెద్ద పెద్ద మొద్దులు తెచ్చినాం ఎట్లాగో రోజు కావుతామని. సో మంట అయితే పెట్టేస్తున్నాం. మన వాళ్ళేమో కేక్ కట్ చేస్తానికి రెడీ చేస్తున్నారు. ఇంకా 6 నిమిషాలే ఉంది న్యూ ఇయర్ కి. పొగల మునిపోయింది. మా శంకర్ నా కోసం గడ్డి తెచ్చిండ్రు. నేను సల్లిమాట కాల్దామని. సో మన వాళ్ళు ఆడ రెడీ చేస్తున్నారు మొత్తం. సో గైస్ మన కేక్ అయితే వచ్చేసింది. కూల్ కేక్. సో మనం కేక్ కట్ చేయం. కాకుంటే మనకు ప్రేమతోటి బ్రో తెచ్చి ఇచ్చిండు. సో కట్ చేయాలి కాబట్టి కట్ చేస్తున్నాం. అండ్ మన టామీ గార్డ్ కానీ రెడీగా ఉండు. ఎటు పోయిండు బోసిడికి ఆడికి పోయిండు. ఆడోడేమో పిచ్చు లెక్క సలిమంట కాగుతుండు. స్పాన్సర్ వచ్చేసి కేక్ తెచ్చిన నేను కోరుకుంది నేను తెచ్చింది ఆయన. సో మన కేక్ వచ్చేసి చూసుకున్నట్లయితే మన ఊరంలో సో గైస్ మనమైతే సక్సెస్ఫుల్ గా 2026లోకి ఎంటర్ అవుతున్నాం. సో మనకున్న ఒకటే ఒక బిగ్ గోల్ ఏంటంటే 365 డేస్ వ్లాగింగ్ ఛాలెంజ్ అన్నమాట. సో 2026లో అదే నాకు అతిపెద్ద బిగ్ ఛాలెంజ్ అన్నమాట. సో మనకు ఈ జర్నీలో మీతో పాటు సో మీ సపోర్ట్ ఉంటుందని తప్పకుండా ఆశిస్తున్నా. అండ్ దాంతోపాటు మన టామీ గార్డ్ గానా ఉంటాడు మనతో జర్నీలా. ఉండవా ఉంటావుగా. ఉంటాడు మన టామీ గార్డ్ గారు మనతో ఉంటాడు. లెట్స్ సెలబ్రేట్ దిస్ మూమెంట్. లెట్స్ గో. ఇంకా 1 minute ఉన్నది. లెట్స్ గో. ఉంది. ఒక్క నిమిషం అయితే కొత్త సంవత్సరం వస్తుంది. సో ఇప్పటి నుంచి మనకున్నది ఒకటే ఒక గోల్ 365 డేస్ వ్లాగింగ్ ఛాలెంజ్. సో ఇదైతే తప్పకుండా కంప్లీట్ చేస్తా. మీ సపోర్ట్ ఉంటే సో సపోర్ట్ చేయండి. అందరికి హ్యాపీ న్యూ ఇయర్ గైస్. ఎంజాయ్ ద లైఫ్. బాగా ఫోన్ చేసినావు.
లింగస్వామి కల్మషం లేని మనిషి. సో గాయస్ కొత్త సంవత్సరం రాగానే చలి సొక్క పెడుతుంది. సో అందుకే చలి మంట వేసినాం. చలి కాగుతున్నాం అందరం కలిసి. ఉన్నది ఇక మంచిగా ఏం ఆనందం. కొత్త సంవత్సరం నాడు ఇట్లా చేసుకోవాలంటే చాలా అనుభవం ఉండాలి, అదృష్టం ఉండాలి. సిటీలో ఉన్న వాళ్ళకి టీవీ ఫోన్లు ఆ ఇంట్లో తప్ప ఏముండదు. మన విలేజ్ అయితే బయట ఇట్లా చలిమంట 10 మందితో ఎంజాయ్ చేసుకుంటా కేక్ కట్ చేసి దావత్ చేసుకొని ఉంటే ఆ సుఖమే వేరు, హైలైట్ ఉంటుంది. మీరు ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ చేసి చూడండి. బాగుంటుంది. 2 సాంగ్స్ చేస్తాం అప్పుడు చూడండి, ఇంకా ఎంజాయ్ ఉంటుంది. లైక్ అండ్ సబ్స్క్రైబ్ జన్లాగర్. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. మా బావని కొంచెం సపోర్ట్ చేసి ఈ సంవత్సరం మంచిగా మీ సపోర్ట్ తోటి పైకి తీసుకొచ్చి మా వినాయకుని పండుగ సగం డొనేట్ చేస్తాను. డబ్బులు క్లిక్ అయ్యి ఛానల్ అది చూసుకోండి. బొక్క పెట్టాలంటే మీరు సపోర్ట్ ఉండాలి. గైస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. అది దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సో టామీ గాడిగానే కేక్ తినేస్తుండు. తిను నేనేమన్నాను కానీ సిగ్గుపడకు. సో ఇప్పుడు వచ్చేసి ఎక్కడ ఉన్నామంటే ఇక్కడ ఏమేమి అవైలబుల్గా ఉన్నాయో మొత్తం చెప్పేస్తాడు మా బావ. ఏనండి ఇక. హలో ఫ్రెండ్స్, హాయ్. ఇది మన కొమ్మల గ్రామం గంగదమ్మ గుడి దగ్గర మన షాప్. ఇది మనది ఏంటంటే ఇక్కడ స్టార్ట్ చేయబట్టి 3 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాను. ప్లస్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనకి ఎక్కడ ఏమైనా లోకల్ రైతులే మనకి ఇక్కడికి అందుబాటులోకి వస్తారు. ఎక్కువ 24 గంటలు మన కాడికి వచ్చేటోళ్ళే ఉంటారు వర్కర్ రైతులు, చుట్టుపక్కల రైతులు. మన క్వాలిటీగా చేయబడుతుంది. ఇక్కడ ఫుల్ వీల్స్ కానీ, హాఫ్ వీల్స్ కానీ, కల్టివేటర్ కానీ, గ్రీస్ కానీ, పంచర్లు కానీ అన్నీ ఆల్ ఇన్ వర్క్ ఇక్కడ చేయడం జరుగుతుంది. ఇక్కడ మన కాడ చూసుకుంటే అయితే ఈ డ్రిల్ మిషన్ కూడా ఉంది. డ్రిల్ మిషన్ 32 mm దాకా వేయచ్చు. కల్టివేటర్ కానీ దేనికి కానీ అంతే. కూడా ఇటు గాల్ మిషన్. ఇది మనకి ఫుల్ వీల్స్ చేంజ్ చేయడం కానీ, ఫిట్ చేయడం కానీ అన్ని వర్క్ నడుస్తుంది. విత్ ఇన్ బిట్ కూడా ఉంటుంది. ఇక్కడికి వచ్చినా అంటే ఇంకోటి ఏంటంటే ఇక్కడ మన ఈ ఎర్రపల్లి మండలంలో ఎక్కడ దగ్గరపాటులో ఈ గ్యాస్ కటింగ్ కూడా లేదు. గ్యాస్తో హీట్ చేసి గొర్రెలు, ఆఫిల్స్ గొర్రెలు, అది కల్టివేటర్ గొర్రె కానీ, సపరేట్ గొర్రె కానీ బెండ్ అయినా కానీ తీయబడదు. హీట్ చేసి మరీ తీయబడను. అదేవిధంగా ఫుల్ వీల్స్ కూడా ఈ సంవత్సరం స్టార్ట్ చేస్తున్నాం. ఇక్కడ అన్ని విధాల సౌకర్యాలు ఉన్నాయి. కావాల్సిన వాళ్ళు ఈ షాప్కి వచ్చి వర్క్ చేసుకొని పోగలరు.